జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి మరియు రామాయంపేట మొదటి వార్డులో నేడు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అబ్దుల్ మన్నాన్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి 5 భరోసా పథకాలు అయిన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, చేయూతకు సంబంధించిన దరఖాస్తు ఫారంలను ప్రజల వద్ద నుండి తీసుకున్నారు. మొదటి విడతలో ఈ రోజు నుండి జనవరి 6వ తారీఖు వరకు దరఖాస్తు ఫారాలు తీసుకోవడం జరుగుతుందని, ఇటు కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అన్నారు. ఇప్పటి నుండి మధ్యాహ్నం వరకు మేము కూర్చొని తీసుకుంటాం. ఆ తర్వాత మీ వార్డ్ ఆఫీసర్ గారు కూర్చొని ఈ జనవరి 6వ తారీఖు వరకు కూడా మీ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అందులో తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. పాలన ప్రోగ్రాము మొదలుపెట్టడం అయింది. మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం. ఇది సందేశం తర్వాత గ్రామంలో పెంచిన ప్రజాపాలన దరఖాస్తులు మీరు ఫిలప్ చేసి తీసుకొచ్చి ఈ కౌంటర్లో ఇచ్చేస్తే దానికి సంబంధించిన రసీదు కూడా కౌంటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చైర్మన్ చేతులుగా కార్యవర్గంగా కోరుతున్నాము. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలన కోరుకున్నది, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం 6 గ్యారంటీలు ఫైలుపై తొలి సంతకము చేసింది మన ప్రభుత్వం. కొలువు జరుగుతుంది. ఆ ఫామ్స్ అనేది మీరు ఫిల్ చేసి ఇవ్వాలి. ఒకవేళ నింపినటువంటి వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు నింపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇది 28 నుంచి జనవరి 6 వరకు ఉంటుంది. దీనికి తొందరపడే అవసరం లేదు. అందరూ కూడా అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత కూడా ఇక్కడ ఒక ఆఫీసర్ ఉంటారు. ఆఫీసర్ ఎన్ని రోజు కూడా మీ దగ్గర ఆ ఫామ్స్ తీసుకొని ఆ ఫామ్ ఫిల్ చేస్తారు. ఈ రోజు ఈ 5 కార్యక్రమాలు ఏంటంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 5 భరోసాల నుంచి ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అందరికి కూడా ఈ లబ్ధి చేకూరుస్తుంది. దయచేసి ఎవరు తొందరపడే అవసరం లేదు. ఈ రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్గా లేని వాళ్ళు కూడా ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నట్టయితే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చే అవసరం కూడా ఉండకుండా వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేసిన వాళ్ళు ఒక ఫామ్ ఇవ్వండి. ఏదైతే నింపడం రాదో ఇక్కడికి వస్తే ఈ ఆఫీసర్లే నింపిస్తారు. దయచేసి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి ఈరోజు 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 2వ వార్డు కోమటిపల్లి గ్రామానికి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఈ 8 రోజులలో మీ ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వాలి. ఒకవేళ ఫిలప్ చేయనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వీళ్ళు ఫిలప్ చేసి ఇస్తారు. దీనికి ఎవరు ఆగపడే అవసరం లేదు. చాలా టైం ఉంది కాబట్టి ఈ 5 కార్యక్రమాల భాగంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, ఈ భరోసాలు 5 గ్యారంటీల గురించి ఈ ఎవరైతే ఫామ్స్ నింపుతారో వాళ్ళందరూ కూడా చెంతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్స్ నింపాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫామ్స్ నింపాలని కోరుకుంటున్నాం. ఇది ఎవరు అంటే ఈ 6వ తారీఖు లోపల ఇక్కడ బయట వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా పిలిపించుకొని ఇవ్వండి. లేదంటే వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ రేషన్ కార్డు కానీ ఉన్నట్లయితే వాళ్ళు లేకున్నా కూడా నింపడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నింపేసి ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ఈ లబ్ధి చేకూరుతుందో అందరూ కూడా లబ్ధిదారు కావాలని కోరుకుంటూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ.